హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయిన దాకా జరిగిన లైవ్ అంతా మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అండి ఈ వీడియోలో. చాలా మంది ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ మాట్లాడుకుంటా చాలా ఎబ్బెట్టుగా ఉంది. నేను ఆల్రెడీ చెప్పా ఈ మాట. సో ఒక 2 గ్రూపులుగా ఆడుతున్నారు అనేది ఫస్ట్ నుంచి నేను చెప్తున్న పాయింట్. ఓకే. మీకు ఇంకా క్లారిటీ కోసం అసలు ఆ నలుగురిలో ఒకరు తమిళ్ గర్ల్ అని ఎప్పుడో చెప్పాను నేను. ఇయన్నీ మాట్లాడుతూ ఉంటే అట్లా ఏం కాదండి. వాళ్ళు తెలిసినోళ్ళు గ్రూప్ అయితే ఆడుతున్నారు. పక్కా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో కొంతమంది కామెంట్ ఒకటండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలి. ఎవరు ఎలిజిబుల్‌లో వాళ్ళు గెలవాలి. అంతేగాని ఆ స్టేట్, ఈ స్టేట్ అని కాదు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఒక నలుగురు ఆడుతున్నారు. ఓకేనా? ఆ నలుగురిలో ముగ్గురు బాగా ఆడారు. ఒకరు బాగా ఆడల. లేకపోతే ఆ నలుగురిలో నలుగురు బాగా ఆడల. నలుగురు బాగా ఆడకపోతే ఆ నలుగురిని కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంతేగాని అసలు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి, ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలిపియాలని కూడా ఏం లేదు. ఎందుకని? అంటే అప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అన్యాయం అయిపోతారు కదా! ఇక్కడ బాగా ఆడేవాడు అన్యాయం అయిపోతారు కదా! ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అసలు లాంగ్వేజ్ పరంగా పట్టించుకోవద్దని చెప్తున్నా నేను. ఎందుకంటే అక్కడ ఆట పరంగా ఎళ్ళాలి. ఇప్పుడు అలా ఉంటే అప్పుడేమైందంటే, ఇప్పుడు మన మన వాళ్ళు అంటే నాకు తెలిసి చాలా, చాలా ఉదార స్వభావం కలిగినోళ్ళు. ఎవరినైనా ఆదరిస్తారు. 'రజనీకాంత్' మూవీ ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిద్ది. 'విక్రమ్' మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిద్ది. 'సూర్య' మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిద్ది. 'సూర్య' తమ్ముడు 'కార్తీ' మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిద్ది. అందుకే తెలుగు మార్కెట్ చాలా మంది రిలీజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ కన్నడలో మన సినిమాలు సూపర్ ఆడతాయి. కన్నడలో ఇంతవరకు ఆల్ టైమ్ రికార్డ్ వచ్చి 'బాహుబలి'. అంటే వాళ్ళ రీజనల్ మూవీస్ కంటే దాటి ఒక తెలుగోడు తీసిన మూవీ ఆడింది. ఇంకెందుకు భాషా భేదాలు? కాకపోతే ఇక్కడ మనకి గూడా మనకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఎంతమందిని పెట్టుకోలేదు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళని చాలా మందిని రన్నరు ఆహ్, ఆహ్, థర్డ్ పొజిషన్‌లో ఇలా చాలా మంది వచ్చారు గదా! సో ప్రియాంక జైన్ టాప్ 5లో ఉంది. కీర్తి వచ్చి టాప్ 3లో ఉంది. నాకు తెలుసో తెలీదో గానీ శివబాలాజీ బార్న్ అండ్ బ్రాట్ అప్ అయితే చెన్నై. బట్ ఆయన రూట్స్ ఎక్కడో, అక్కడో నాకు తెలీదు. సో ఆయన ఏకంగా విన్నరే చేసాం మనం. ఓకే. అసలు భాషా భేదాలు ఉండకూడదు బిగ్ బాస్ షోకి. అదొకసారి చెప్దాం అనుకుంటున్నా. ఇంకొకటి కూడా ఇక్కడే క్లారిఫై ఇస్తా. సో గేమ్‌ని బట్టేయండి. అంతేగాని మళ్ళా ఇది దీంట్లో ఇంకో లాజిక్ ఉందండోయ్. కేవలం ఇక్కడోళ్ళు కాదు కాబట్టే గెలవాలనేది కూడా తప్పంటా నేను. సో అక్కడ గేమ్ గురించి మాట్లాడాలి. అరే ఇక్కడోడు కాదు కాబట్టి అలా చేస్తున్నార్రా. అదే ఇక్కడోడు కాదు కాబట్టి మనోళ్ళు అలా చేయరు. ఓకే. ఇక్కడోడు కాదు కాబట్టి చెయ్యరు. ఎక్కడోడు కాకపోయినా అయినా గేమ్‌ని బట్టి చేస్తారు అనేది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఓకే. అసలు ఈ డిస్కషన్ చెప్పడానికే కష్టంగా ఉన్న మెసేజ్‌లు ఫ్లో అవుతా ఉన్నాయన్నమాట. దీని గురించి ఎందుకండి చెప్పరు మీరంటే, అప్పుడు నాకు యాక్చువల్‌గా అయిష్టం ఇటువంటివి చెప్పాలంటే. అయినా చెప్తున్నా. ఇంకోటి ఆ స్పేస్‌లో ఎవరి ఫ్యాన్ గ్రూప్‌లో వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు కదా! దాని గురించి కూడా నేను ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు ఎలా తయారవుతుందంటే అండి, ఇప్పుడు ఆ స్పేస్ మీటింగ్‌లో ఆహ్, గౌతమ్ ఫ్యాన్స్‌లో ఒకరెవరో ప్రేరణ అని అన్నారు. ప్రేరణ స్పేస్ గ్రూప్‌లో ప్రేరణ ఫ్యాన్స్ వాళ్ళెవరో ఇంకొకరిని అన్నారు. విష్ణు అఫీషియల్ పేజ్‌లోకెళ్ళి విష్ణుని బూతు పదాలతో హెచ్చరించారు. విష్ణు ఫ్యాన్స్ ఎవరో ప్రేరణని బూతు పదాలతో హెచ్చరించారు. గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్‌ని బూతు పదాలతో హెచ్చరించారు. నిఖిల్ ఫ్యాన్స్ గౌతమ్ ఫ్యాన్స్‌తో బూతు పదాలతో హెచ్చరించారు. ఇయి ఎలా తయారైనయి అంటే, ఈ ఒకటి గాని పట్టుకున్నామనుకో ప్రతిరోజు ఈటి గురించే చెప్పాలా. ప్రతిరోజు. ఎందుకంటే ఎవడు తక్కువ గాదు. ఎవడు సుద్దపోస గాదిక్కడ. అందరూ గ్రూపులు పెట్టుకునే వచ్చారు. అందరూ పీఆర్‌లు పెట్టుకునే వచ్చారు. ఇక్కడేమో దాంట్లో కూడా లాజిక్‌లో ఏందంటే, ఇవాళ రేపు ఎట్లా తయారైందంటే సోషల్ మీడియాలో విపరీతమైన పాలిటిక్స్. అసలు ఆ అన్నోడు ఆ గ్రూపో కాదో కూడా మనకు తెలీదు. మీకు గుర్తుందా? పాలిటిక్స్‌లో ఎలా ఉంటదంటే, ఒక మీటింగ్ ఏదైనా జరుగుతుంటే జై జై అంటే ఒక బండేసి ఎళ్ళిపోతాడు. వాడు అసలు ఆ పార్టీ వాడు కాదనమాట. అట్లానే వాడు పార్టీ వాడు కాకపోయినా అయినా ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ అనేది మాత్రం చాలా ముఖ్యం. సో అట్లా పర్సనల్ అటాక్ చేసేవాడు ఎవడైనా సరే ఇంకా వాడిని దేనితో కంపేర్ చేయాలో నాకు మాటలు కూడా రావట్లా. అంత దరిద్రంగా ఉన్నట్టు. ఓకేనా? సో అవసరం లేదు. గేమ్ గురించి మాట్లాడుకుందాం. పర్సనల్స్ ఎందుకు? ఫ్యామిలీస్ ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంటది. బయటికెళ్ళాక భుజాలేసుకొని అందరూ మాట్లాడుకోరా. బిగ్ బాస్ లవర్స్‌గా మనం ఈ సీజన్ అయిపోయిందా? ఒక సీజన్ అయిపోయింది. నెక్స్ట్ సీజన్ వచ్చింది. ఖతం అంతే. ఎవడు మాట్లాడుకున్న ఆట గురించి మాట్లాడుకుందాం. ఆట గురించి ఎంత గట్టిగైనా మాట్లాడుకుందాం. నిన్న గనక ఎస్‌మీ ఫాదర్ చెప్పినట్టు దెబ్బలు తగిలినా గట్టిగా ఆడు. ఆటలో ఎంత గట్టిగా ఆడు అంటాడు చూడు. అట్లా ఆట గురించి ఎంత గట్టిగైనా వాదించుకోండి. సో ఇవి వేస్ట్ అంటున్నా నేనైతే. ఓకే. ద సేమ్ టైమ్ మన వాళ్ళకి భాషాభేదం లేకుండా గౌరవించే ఇది మనకుంది. అది చాలా సందర్భాల్లో ప్రూవ్డ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం అందరిని
ఇక్కడ ఇక్కడ మనం అందరిని నెత్తిరెక్కించుకుంటాం. అందరిని అందలం ఎక్కిస్తాం గూడా. సో, మనకు నచ్చితే. సో, అది సో, మనకు ఇది ఉంది గాబట్టి, సో, ఖచ్చితంగా దాంతో సంబంధం లేకుండా ఆటను బట్టే వెయ్యాలి అనేది నేను చెప్పాలనుకున్న పాయింట్ అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు నిజంగా నిఖిల్ గేమ్ పరంగా ఉండాలి. నిఖిల్ గేమ్ పరంగా గెలిచే సత్తా ఉందనుకో, అప్పుడు గేమ్ పరంగా గెలిచే సత్తా ఉండి గూడా ఆయనకి ఓట్లు ఆయన్ని కేవలం ఈ రీజన్ మీద దూకితే చాలా తప్పు. ఓకేనా? కానీ అసలక్కడ ఆయనకి సత్తా అంటే ఆయన ఆడుతున్న ప్లే గాని, లేకపోతే ఆయన ఏదైతే ఉందో క్వాలిఫై అవుతాడో, దానికి మించి ఓవర్ క్వాలిఫైడ్ విధంగా మాట్లాడతా, దీన్ని ఒకదాన్ని ముందుకు తెచ్చేమన్నా లబ్ధి పొందాలని వాళ్ళు చూసినా తప్పే. అయ్యో! నేను సూపర్ ఆడుతున్నా గాని, నాకు ఇదొక్కటే తక్కువ. లేకపోతే అది కూడా తప్పే అంటా నేను. అప్పుడేమైద్ది? బ్లేమ్ చేసినట్టయిద్ది కదా చూసే ఆడియన్‌ని. ఎందుకేయరు? ఇప్పుడు ఇంతమందిని నెత్తిన పెట్టుకోంగా, నిఖిల్‌ని ఎందుకు పెట్టుకోం మనం? సో, అక్కడ గేమ్‌ని బట్టే చూడాలి అనేది నా పాయింట్ అన్నమాట. ఓకేనా? ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అంతే. ఇంతటితో ముగిస్తా. ప్లీజ్ దయచేసి ఆ లింకులన్నీ పంపించేసి, స్పేస్ లింకులు వీటి మీద రెస్పాండ్ అవ్వండంటే, ఎందుకంటే ఈ బిగ్ బాస్ అనేది హ్యూజ్ కంటెంట్. పగలు, రాత్రి 24/7 వస్తుంటది. మళ్ళా వాటిని చూసి ఇప్పుడేమైందంటే దాని మీద స్పందించామనుకో, ఈరోజు గౌతమ్ ఖాన్ చేసిన తప్పే. ఖచ్చితంగా తప్పే. సో, అసలు మళ్ళా వ్య చర్చ ఏంది? అసలు మాకు సంబంధించినోడు కాదని ఒకడంటాడు. సోషల్ మీడియాలో రకరకాలు. ఆ! వాళ్ళెవరో న్యూట్రల్‌గా ఉండేవాడు ఇస్తే మాది తప్పా అంటారు. ఇటువంటి వాటి మీద నేను కమెంట్ చేశాననుకో, ఓకే నువ్వు కమెంట్ చేసావుగా చూడు. నిఖిల్ గ్రూప్‌లో ఒకడు బూతులు తిడుతున్నాడు. దానికేమంటావు? చూడు. విష్ణుప్రియని ఏమన్నాడు? చూడు. ప్రేరణనేమన్నాడు? ఇదే పని అయిద్ది ఇంక పొద్దున్న లేస్తే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాని గురించి మాట్లాడాల్సొస్తది. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు ఇప్పుడు దానికి? మన గురించి ఎవరన్నా అంటే పర్సనల్‌గా మన కమెంట్ చేస్తే దాని గురించి మాట్లాడొచ్చు. ఈటి కొంచెం క్లారిటీ ఇద్దామని చేశాను. దట్స్ ఆల్. దీనికెళ్ళిపోదాం. ఓకే. నిఖిల్ మదర్. నిఖిల్ మదర్ రంగానే నిఖిల్ భలే సెంటిమెంట్ అవుతాడబ్బా! అసలు ఆ పిలుపు రంగానే ఏడిపిస్తాడు. ఏడుపొచ్చేస్తది. విష్ణుప్రియ కూడా ఉంటది. గూస్ పింపుల్స్ మూవ్‌మెంట్ అని నిజంగానే చూస్తే మనకు కూడా అట్నే అనిపిస్తది. ఎందుకంటే తనకి వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. సో, భలే అంటే ఎవరి మామన్నా వాళ్ళకి ఇష్టం ఉంటది. కాకపోతే షోలో చాలా దూరం కొన్ని రోజుల నుంచి ఎంత లేదనుకున్నా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కదా! గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 70 రోజులు దాటింది కాబట్టి ఖచ్చితంగా ఉంటదది. ఓకేనా? సో, ఆ ఎమోషన్ అయితే కనపడిపోతుంది. అయితే జనరల్‌గా నిఖిల్ వాళ్ళ మామొచ్చాక ఈ హింట్స్ ఏంటి అనేది క్యూరియాసిటీ ఉంటది. యష్మితో తక్కువ మాట్లాడినట్టు అనిపించింది నాకు. సో, పృథ్వీ అంటే చాలా ఇష్టంలాగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరిది బ్రదర్లీ బాండ్ కాబట్టి ఇష్టం ఉండటం తప్పే లేదు. ఎందుకంటే నిఖిల్ నిజంగా ఒక తమ్ముడు లెక్క చూసుకుంటాడు పృథ్వీని. సో, యష్మితో అయితే ఇప్పుడు అందరిని హగ్ చేసుకున్నప్పుడు హగ్ చేసుకోవడమే గాని, అంత విడిగా కూర్చొని మాట్లాడుకోవటం అట్లేదు. అంత అంటే ఇప్పుడు అందరితో డైలాగులేలను అలానే యష్మి. అరే! అందరితో డైలాగులుగా యష్మి వై సో స్పెషల్ రా అని మీరడిగితే ఇటువంటి ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటారబ్బా జనాలు. ఏం చెప్పిద్దో ఏమో! అదా, ఇదా ఇట్లా ఉంటారు గదా! ఇప్పుడు ఆయనొచ్చాడు యష్మి వాళ్ళ ఫాదరు. రాంగానే ఏం నిఖిల్ గడ్డం తీసావు? బానే మాట్లాడతావు కదా! ఇప్పుడేంది మాట్లాడటం లేదు? ఆయన మొత్తం చిల్ చేసి ఎళ్ళిపోయాడు గదా! సో, అట్లా అందుకని చెప్తున్నా. లాస్ట్‌లో ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. సో, నిఖిలొచ్చి చెప్తాడు. నిఖిలొచ్చి ఈ మొత్తం అయిపోయాక, ఇంట్లో నుంచి ఎళ్ళిపోయాక ఒక ఇంపార్టెంట్ మాట అంటాడబ్బా నిఖిలు. యష్మి అండ్ ప్రేరణ కూర్చున్నాక ఏం చెప్పిందంటే, "అదేరా ఇండివిడ్యువల్ గేమ్ ఆడండి. గ్రూప్ గేమ్ ఆడొద్దంది. సో, అన్నట్టు చెప్తా. మీరు ఎంత తెలిసినోళ్ళైనా బయటకొచ్చాక ఎలాగో తెలిసినోళ్ళుగా అలా ఉండండి. అంతేగాని ఇక్కడెందుకు?" అన్నట్టంటే వెంటనే ప్రేరణ ఒక మాట అంటది. నాకు ముబ్బులిడిపోయింది. అంటే ప్రేరణ మాటలో మీనింగ్ నాకు తెలియట్లేదు గానీ, ఆమేమంటది తెలుసా? "ఏయ్! గైస్ అందుకే నన్ను చూసి నేర్చుకోండిరా" అంటది. అంటే ఇక్కడ బయట పడొద్దు. చాలా మంది అంటారు గదా! ప్రేరణ గ్రూపే గాదు. ప్రేరణ అసలు సెపరేట్ ప్రేరణ ఇది. నేను చాలా సార్లు చెప్పా. ప్రేరణ సెపరేట్ దాంట్లో ఉన్నట్టున్నా, మనసంతా ఇక్కడే ఉంటది. ఐ మీన్ గ్రూప్. సో, ఆ మాట అంటది. ముబ్బులిడిపోతాయి నాకైతే. రేయ్! అందుకే నన్ను చూసి నేర్చుకోండిరా అని, రేయ్! ఈ స్ట్రాటజీ మళ్ళా నా మీద ప్రయోగిస్తావేమో, నా మీద ప్రయోగించకురా అన్నట్టు అంటది. నిఖిల్‌తోటి. దానికి ముందే యష్మి అండ్ ప్రేరణకి నిఖిల్ గురించి ఒక చర్చ గూడా అయ్యిద్ది. సో, ఎమోషనల్ అని ఎమోషనల్‌గా డౌన్ అవుతున్నాను అంటారు గదా! సో, అట్లా ఆడు చాలా స్ట్రాటజిక్. ఆడికి తెలుసు ఎలా గేమ్ ఆడాలి ఏంటి అనేది అన్ని కార్నర్స్ నుంచి ఆలోచిస్తాడు. సో, అంత ఇదేం కాదు అని చెప్తా. సో, ఈ ఒక గేమ్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నబీల్, పృథ్వీ ఉంది గానీ నేను లేను. సో, అంత స్ట్రాటజిక్‌గా ఆడగలడు. సంథింగ్ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటది. అంటే నిఖిల్ వచ్చి ఫస్ట్ నబీల్‌కి తర్వాత పృథ్వీకి సపోర్ట్ చేయాలనుకున్నాడు. ఆ మూటల దాంట్లో.
తర్వాత నాకొచ్చాడు సంథింగ్ అప్పుడు 'టేస్టీ తేజ' అంటాడు గదా! సో, నిఖిల్ ఫస్ట్ ఆప్షన్ అసలు ఎవరో తెలుసా సపోర్ట్ చేయాలనుకుంది. తర్వాత మారాడు గదా! అని అంటాడు గదా! అవన్నీ గేమ్ డిస్కస్ చేస్తా ఉంటారు. సో, అది మొత్తానికి అమ్మ బాబోయ్! అనిపించింది. ప్రేరణ అన్న ఒక్క డైలాగ్ లైవ్ చూసినోళ్ళుంటే కామెంట్ చేయండి. సో, రైట్. ఆమొస్తది. మనోళ్ళు మామూలోళ్ళు గాదు స్వామి. నాకొకతను కామెంట్ చేసాడబ్బా! బుర్ర తిరిగిందసల. అంటే ఏమి ఆలోచనలు స్వామి. అంటే ఎవ్ వాళ్ళ మదర్ వచ్చే ముందే నిఖిల్ ఏమంటాడంటే ఆహ్, మా మదరు వైట్ శారీ కట్టుకొనొచ్చిందా అని అడుగుతాడు. లేదు లేదు యెల్లో శారీ అంటాడు. అంటే ఈ గుర్తులుంటాయి గదా! కొండ గుర్తులు. ఇప్పుడు మెహబూబ్ వచ్చి 3 2 అని ఇటు చూపియటం, ఇంకొకరొచ్చి ఇంకోటి చూపియటం. ఆహ్, 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 షణ్ముఖ్ అప్పుడు దీప్తి వచ్చి ఆమె ఏం చేసినా చేయకపోయినా ఇట్లా ఏదో ఇట్లా అంటే 2, 2 సెకండ్ పొజిషన్ అని చెప్పిందని అంటాం. ఇయన్నీ చాలా వింతగుంటాయి ఇయన్నీ. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే నాకొచ్చిన క్వెషను సార్ ఇప్పుడు వైట్ శారీ కట్టుకొనొచ్చిందా మా అమ్మ అని నిఖిల్ అన్నాడంటే, ప్రాబబుల్ అది హింట్ ఏమో సార్. వైట్ శారీ కట్టుకొనొస్తేనేమో నేను విన్నరని. ఒకవేళ అదర్ దాన్ వైట్ శారీ కట్టుకొనొస్తేనేమో ఇంక నేను విన్నర్ ప్లేస్‌లో లేనని అట్లా ఏమన్నా హింట్ పెట్టుకున్నారా అని అన్నాడు. నాకు మైండ్ పోయి గర్రని తిరిగింది. నేనైతే అంత డెప్త్‌గా ఆలోచించలేదు స్వామి అని చెప్పి. అంటే నాకసలు మామూలుగా అంటే ఆ క్వెషన్‌కి నాకు అసల అబ్బా! ఇట్లా గూడా ఆలోచించొచ్చా అన్నట్టు అనిపించింది నాకు. ఏమో అంటే ఏదైనా అవ్వచ్చు. సో, స్ట్రాటజీస్ ఏసుకోవడంలో తప్పేముంది? తప్పేం లేదు గదా! సో, ఆ తర్వాత వాళ్ళ మామ్ ఎంటర్ అయిపోయాక ఆహ్, అందరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనుకుంటా విష్ణుప్రియకి హగ్ ఇస్తది, టేస్టీ తేజకి హగ్ ఇస్తది. ఆ తర్వాత యష్మికి హగ్ ఇస్తది. ఆ తర్వాత అందరిని లవ్ యూ డా, లవ్ యూ డా, లవ్ యూ డా అనుకుంటా చాలా నీట్‌గా మొత్తాన్ని హౌస్ మొత్తంతో చాలా మంచిగా ఆ గెస్చర్ నాకు చాలా బాగా నచ్చింది. అందరితో మాట్లాడతా హగ్స్ ఇచ్చుకుంటా పోయింది. తేజ ఉండి ఆహ్ వై ఆర్ యూ క్రయింగ్ అది ఇది అన్నట్టు అంటుంటే, తేజ ఇది మానుకోవాలబ్బా ఇంకా. వచ్చిన కొంచెం బెటర్‌లే. ఇప్పుడు ఈమె ఎపిసోడ్‌కొచ్చేసరికి నిఖిల్ వాళ్ళ మామ ఎపిసోడ్‌కొచ్చేసరికి కొంచెం తగ్గిచ్చాడు. అక్కడ వాళ్ళ ఎమోషన్‌ల కంటే ఏమైనా ఎక్కువ ఇప్పుడు ఓకే. రాలేకపోతుంది వాళ్ళ మదరు. కొన్నాళ్ళయితే ఒక 4 వారాలయితే కనపడిద్ది. ఆల్రెడీ మళ్ళా ఆయనకి లేని బాధ సీజన్ 7లో ఆల్రెడీ తీరిపోయింది ఆయనకి. ఒకసారి మీరు చూసారో లేదో బయటికొచ్చాక, నేను ఇంటి లోపల కలవలేకపోయాను అని చెప్పి సెపరేట్‌గా వాళ్ళ మదర్‌ని తీసుకెళ్ళి నాగార్జున గారితో పరిచయం చేస్తే ఒక వీడియో కూడా తీస్తాడు. ఇప్పుడు నేను ఇంకా స్పెషల్‌గా చేసుకొచ్చానని. సో, హౌస్‌లోకి తీసుకురావడం ఆయన ఇది. అది కుదరలేదు. కుదరలేదంటే ఇప్పటికి కుదరలా. ఖచ్చితంగా రేపొస్తది ఆమె గూడా. దానికింకా పద్దాకలా ఆ సీన్ క్రియేట్ చేస్తుంటే ఏందంటే, ఈ ఎమోషన్ ముందు మళ్ళీ ఈ ఎమోషన్ చూడాల్సొస్తుంది మనం. సో, అది కొంచెం తగ్గించుకుంటే మంచిదనిపించింది నాకు 'టేస్టీ తేజ'. ఆ తర్వాత ఆ! 'పృథ్వీ రాంగన్' అంటాడు. "మీ కొడుకు గడ్డం లేకుండా ఎలా ఉన్నాడు" అంటే, "రేయ్! నీకు గడ్డం ఉంది కదరా" అన్నట్టు. అంటే నా కొడుకు నువ్వు కూడా నా కొడుకే గదా! అన్నట్టు. ఆడికి లేకపోయినా నీకుంది గదా! అన్నట్టు. ఆ తర్వాత "ఫుడ్ ఏమన్నా తెచ్చారా ఆంటీ" అంటాడు 'పృథ్వీ. అంటే సర్ప్రైజ్ రా అన్నట్టు అంటది. ఆ తర్వాత ఆ! వాళ్ళ మదరొచ్చి ఆ! నిఖిల్‌తో మాట్లాడేది చూపిస్తాడు. "అరేయ్! నువ్వు పర్సనల్‌గా చాలా గుడ్ రా. ఓకే. నీ కన్సర్న్ ఇ ఏదైతే ఉందో ఇతరుల గురించి బాగుండాలి అన్నది. అదంతా గుడ్ నాన్న. లవ్ యూ నాన్న" అని చెప్తా ఓవరాల్‌గా చెప్పిన పాయింట్స్ ఏందంటే, "నువ్వు ఎమోషనల్ బాండేజ్ వద్దిక్కడ. ప్రాబ్లమ్ ఎమోషనల్ బాండేజ్ ఎస్‌మి ఏమో మనకు చూపిచ్చుండదు. చూపిచ్చుండడు. ఏమో అంటే నిఖిల్ కూడా చాలా తెలివైనోడు. ఆమె చెప్పినయన్నీ బయటికి చెప్పడు. సో, ఆ బ్రిలియన్స్ ఉంది నిఖిల్‌లో. యష్మి అయితే డగ 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 అన్నీ చెప్పేస్తది కానీ, ఏయి చెప్పాలో అయ్యే చెప్పగలడు నిఖిల్. చాలా గేమర్. సో, ఎమోషనల్ బాండ్ వద్దంది. ఇండివిడ్యుయల్‌గా ఆడమంది. సో, కొన్ని 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 పాయింట్స్ చెప్తది. నీకేదైనా ఎదుటి వ్యక్తుల గురించి అనిపించినప్పుడు ముందుకెళ్ళి చెప్పేయి. వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. సో, నిఖిల్‌లో లేకైన పాయింట్ అదే. ఇక్కడ మాత్రం సూపర్ అనిపించింది వాళ్ళమ్మ. అంటే ఇతనేందంటే చాలా సేఫ్ గేమ్ ఆడతాడు. ఈ పాయింట్ అనుకుంటే ఏమనుకుంటారో, ఇట్లా అనుకుంటే ఏమొస్తదో, ఇట్లా అనుకుంటే ఏమొస్తదో, ఈ ఆలోచనలు ఎక్కువ గదా! వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నీకొక తప్పు అనిపించినప్పుడు, లేపోతే నీకు ఇంకేదైనా అనిపించినప్పుడు, ఒక పర్సన్ గురించి ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు, గట్టిగా మాట్లాడి ఎదురికెళ్ళి ఏమైద్ది అన్నట్టుంది. అబ్బా! ఇది గదా సజెషన్ అనిపించింది నాకైతే. సూపర్ సజెషన్ అది మాత్రం. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి మీ మీ అబ్బాయి చాలా మంచి సన్ను. మంచి పద్ధతులతో, మంచి గుణగణాలతో పెంచారు. ఐ లవ్ యూ ఆంటీ అన్నట్టంటది. సో, మొత్తానికి విష్ణుప్రియ పాపం చెమ్మరిల్లింది. విష్ణుప్రియ ఆహ్, కళ్ళ కళ్ళు నీళ్ళతో చెమ్మగిల్లింది. ఇంతవరకు లేదు గానీ, అంటే ఏడవల మళ్ళా అమ్మాయి. ఏడవల. ఏదో బొలోమని క్రై చేయలేదు గానీ, ఆ ఇది కనపడింది. ఆ ఎమోషన్ అయితే కనపడింది కొంచెం. నిఖిల్ అమ్మగారొచ్చినప్పుడే. ఆ! తర్వాత మంచి గుణగణాలతో పెంచారంటే, నువ్వు గూడా అమ్మా ఐ లవ్ యూ అంటే, నీకు గూడా ఐ లవ్ యూ మీరు గూడా అన్నట్టు అంటదామె. ఆ తర్వాత వాళ్ళ మదరు ఆ! ఇక్కడే. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ చెప్పాలిరా.
వాళ్ళమ్మ నిఖిల్‌తో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ చెప్పాలి. ఆహ్, ఇట్స్ ఇక్కడేమంటా యూ హావ్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్. అప్పుడే కదా గేమ్ బాగుండేది అన్నట్టు చెప్తది. ఆ తర్వాత గంగవ్వ, హరితేజ నేను మిస్ అవుతున్నాను. ఐ లవ్ యూ అని వాళ్ళిద్దరికి థాంక్స్ చెప్తది. ఆ తర్వాత ఆహ్, నేను గాకుండా ఎవరు బాగా ఆడారు అని ఒక క్వెషన్ అడుగుతాడు. సో, అందరిది ఉన్నప్పుడు కాబట్టి విడిగా అడుగుతాడు. అలా ఏం లేదురా ఐ లవ్ యూ ఆల్. దే ఆర్ ప్లేయింగ్ విత్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. ఒక్కోరు ఒక్కో స్ట్రాటజీతో ఆడతారు. అందరూ బాగా ఆడుతున్నట్టే నాకు తెలిసి అన్నట్టంట. ఆ తర్వాత హ్మ్. డోంట్ గో ఎమోషనల్లీ. డోంట్ గో సాడ్. ఓకే. సో, మెచ్యూర్‌గా కనపడాలి మైండ్ సెట్ నీది అన్నట్టు చెప్తది. ఆ తర్వాత యూ ఆర్ వెరీ గుడ్ ప్లేయర్ నాన్న. ఓకే. యూ నో దట్. బాగా ఆడు. ఆ తర్వాత స్పోర్ట్సు వీటిల్లో టాస్కుల్లో, గ్రౌండ్‌లో చాలా బాగా ఆడాలి. టాస్కులు బాగానే ఆడుతున్నావు. కానీ హార్ట్స్‌కి, మైండ్స్‌కి మైండ్‌కి ఎమోషనల్ అవ్వొద్దు. మెయిన్ ఎమోషనల్ క్వోషంట్ ఎక్కువ చెప్పింది. ఎమోషనల్ అవ్వొద్దు. సో, అంటే మళ్ళా అడిగిద్ది. ఇంతవరకు ఎవరెవరు వచ్చారు అన్నట్టు అడిగిద్ది. అడిగితే రోహిణి అది కన్నడలో అడిగిద్ది. నాకు అర్థం కాలా. ఆ తర్వాత ఈయన రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇంతవరకు ఎవరెవరు వచ్చారంటే రోహిణి, యష్మి, నబీల్. ఓకే. వాళ్ళందరూ వచ్చెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చెళ్ళిపోయారు అని చెప్తది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాట పాడిద్ది. ఆమె తెలుగులో నాకొక పాటొచ్చురాని ఎవరెవరో నీకెదురైనా ఇది పృథ్వీ ఎక్కువ పాడే పాట. అంటే అమ్మ అది ఎవరెవరో నాకెదురైనా అనే పాట అంటే రేయ్ నాకు తెలుసురా ఎవరెవరో నీకెదురైనా అని నీకు చెప్తున్నారా అంటది. అబ్బబ్బబ్బా! అనిపించింది నాకైతే. సాంగ్ ఎవరెవరో నాకెదురైనా అన్న ఆమె ఎవరెవరో నీకెదురైనా అని పాడిన పాటలో అర్థం అది. నీకు చాలా మంది ఎదురవుతుంటారు కన్నా పట్టించుకోవద్దని చెప్పటం. అదే ఆమంటది. నాకెదురైనా అంటే రేయ్ నాకది తెలుసురా నేను నీకు చెప్తున్నారా అంటది. అంటే అది చాలా నైస్‌గా కట్ చేసాడు ఎడిటరు. మస్త్ అనిపించిందసల. ఆ లైను ప్లస్ ఇమ్మీడియేట్‌గా ఆమె సెన్స్ ఆఫ్ ఇదుంది. ఆ థాట్ ప్రాసెస్ గాని చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత యూ ప్లే యువర్ ఓన్ గోమ్. యూ ప్లే యువర్ ఓన్ గేమ్. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ రా అన్నట్టు చెప్తా. ఇంకోటేమంటదంటే ఇక్కడ ఒక్కొక్కరి గురించి అడుగుతారింక బయటకొచ్చాక. ఇక్కడ విష్ణు గురించొచ్చి విష్ణు గురించి ఫస్ట్ వచ్చి యష్మి గురించి మటన్ కటింగ్ ఇట్లా అంటది కదా! ఆ మేనరిజం. టేస్టీ తేజ వచ్చి ఫుడ్డే కాదు కొన్ని మేనరిజమ్స్ కూడా బానే ఉంటాయి మనోడియి. అయి కొన్ని తగ్గించుకోవాలి సంథింగ్ కొంత కామెడీగా కొంత ఇదిగా చెప్పేస్తది. ఆ తర్వాత అవినాష్ వచ్చి అవినాష్‌కేమన్నా ఉండంటే అవినాష్ ఆల్ గుడ్ అన్నట్టు చెప్తది. అంత లేదు అవినాష్ అయ్యున్నయి, ఇయ్యున్నయి అని పక్కనోళ్ళు ఎవరో చెప్తుంటే, "ఏ లేదు లేదులే గుడ్" అంటది. నబీల్ యూ ఆర్ ప్లేయింగ్ గుడ్ అంటది. నిఖిల్ ఎమోషనల్‌గా అయ్యానంటది. విష్ణుప్రియ అంటే ఆహాహాహా! అని పెద్దగా నవ్విద్దనమాట. నవ్వి ఏంటి ఆ నవ్వు నచ్చిందంటే డోంట్ లాఫ్ లైక్ దట్. సో, అది మాత్రం నాకు నచ్చదు నిజంగా కొంచెం తగ్గించుకో అని విష్ణుకి స్ట్రెయిట్‌గా అని చెప్పిద్ది. ఆ తర్వాత నిఖిల్ ఎమోషనల్‌గా అన్నప్పుడు టేస్టీ తేజ నువ్వు గూడా ఇష్టమే నాకు. కాపోతే కొంచెం థింకింగ్ తగ్గించుకో. ఇప్పుడు చూడు ఈ మాట అన్నా గదా! ఓహ్! ఈ మాటలో అర్థమైందని ఇప్పుడు గూడా థింక్ చేస్తుంటావు నువ్వు. అంతొద్దు అన్నట్టు చెప్తది. ఆ తర్వాత అందరి గురించి మంచిగా చెప్పిద్దబ్బా. ఒక్కొక్కరి గురించి ఆల్ ఆర్ ప్లేయింగ్ వెల్ అన్నట్టు చెప్పిద్దింకా. ఓకేనా? ఆ తర్వాత ఆ! విష్ణు. విష్ణు మళ్ళా నవ్వుతా ఉంటది. నవ్వుతా ఉంటే అప్పుడు అడిగిద్ది. ఎందుకు నవ్వుతున్నావంటే, అవినాష్ కామెడీ ఫేస్ చూస్తే నాకు నవ్వొస్తుంది అది ఇది అంటే, అవినాష్ నా ఫేస్ అంత కామెడీగా ఉందా? నా ఫేస్ అంత కామెడీగా ఉందా అంటే యెస్ అనేస్తదామ. యెస్ కామెడీగానే ఉందని చెప్పి ఇమ్మీడియేట్‌గా వెంటనే మళ్ళా ఇట్స్ గిఫ్ట్ మీకు. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ మీకు అన్నట్టు అంటది. ఆ తర్వాత ఆ! అక్కడ ఒక్కొక్కరు ఏమేం జేస్తున్నారనేది అంటే కేసరీబాత్ స్వీట్ చేస్తానని అందరికి స్వీట్ జేయాలంటే దానికి గావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం వాళ్ళు జెప్తారు. కిచెన్‌లో ఉంటే నిఖిల్, నేను, ప్రేరణ, టేస్టీ తేజ, అవినాష్ మేమంతా కిచెన్‌కి సంబంధించినోళ్ళం అంటే గౌతముడిని నేను వెసల్స్ చూస్తున్నాను. నిన్ననే మాకు గొడవయిందంటే ఆమె నిన్నడిగిందా? అంటది ప్రేరణ. నిజమే ఆమె అడగల. ఏంది అతి కాకపోతే ఎందుకట్లా? కాపోతే అది అంటే గొడవలు గూడా అవుతుంటాయి అని చెప్పడానికి. నిన్న రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు గూడా అంటది గదా! మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోయ్యా గొడవయింది గదా! అని. సో, ఆయన నార్మల్‌గా చెప్పాడు గొడవయిందని. ఆమె నిన్నేమన్నా అడిగిందా? ఆంటీ నిన్నేమన్నా అడిగిందా? అన్నట్టు అంటది. ఆ తర్వాత కేసరి బాత్ చేస్తదనమాట. మొత్తం ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏసి కేసరి బాత్ చేస్తది. ఆ తర్వాత ఆ! టేస్టీ తేజ వచ్చి వాళ్ళ మదర్‌ని అడుగుతాడు. మీకు ఏ టాస్క్ నచ్చింది? చాలా టాస్క్‌లు జరిగినాయి గదా! అంటే నాకు బస్తాలు టాస్క్ వచ్చిందంటే, అమ్మో! ఆ బస్తాలు టాస్క్‌లో మొత్తం నన్ను పడేసారు అన్నట్టు అంటాడాయన. ఆ తర్వాత నబీల్ గౌతమ్ డిస్కషన్ చూపిస్తాడు. అసలు ఎవరెవరు ఎన్ని సార్లు నామినేషన్‌లోకి వచ్చారంటే, ఇంక నబీల్ చెప్తా ఉంటాడు ఫస్ట్ నుంచి అప్పుడు ఒకసారి వచ్చాను, నెక్స్ట్ ఒకసారి వచ్చాను, నెక్స్ట్ ఒకసారి వచ్చాను. ఓవరాల్‌గా 3 సార్లు వచ్చాను అన్నట్టు చెప్తాడు. గౌతమ్ ఏమో నేను
నేను వైల్డ్ కార్డ్‌గా వచ్చిన ఇప్పటికి 4 సార్లు అయ్యాను. ఒకసారి చీఫ్ అయినప్పుడు అవ్వలేదు. ఇంకొకసారి అవ్వలేదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇంకా అవినాష్ అయితేనేమో అసలు ఇంతవరకు కాలేదని చెప్తాడు. సో, ఇట్లా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత విష్ణు ఒక మాట అడిగిద్ది వాళ్ళ మదర్‌ని. అమ్మ మీ అబ్బాయి ఫస్ట్ 1 వీక్ ప్లాన్స్‌గున్నప్పుడు అసలు ఫుడ్ రాలేదు గదా! ఇది మణికంఠకి ఆయన ఉన్నప్పుడు రాగి జావే తినాల్సొస్తుంది. రాగి జావే తిన్నారు కదా! నీకెలా అనిపించిందంటే, చాలా బాధగా అనిపించింది. బట్ హి కెన్ అంటే ఉండగలడు. ఆ ఫుడ్‌తోనే ఉండగలడు మా అబ్బాయి అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ గురించొస్తాయి. ఐ నో 7 లాంగ్వేజెస్ అనొస్తది. ఆమెకి తెలుగు తెలుగు కాదు. మలయాళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ ఇంకోటేదో లాంగ్వేజ్ ఏదో చెప్తది. మొత్తానికి 7 లాంగ్వేజ్‌లొచ్చు. సో, తెలుగు మాత్రం కొంచెం కొంచెం వచ్చని చెప్పింది. ఆమెకొచ్చిన లాంగ్వేజ్‌లో తెలుగు లేదు. కాపోతే నేర్చుకుంటున్నా. అదే కొంచెం కొంచెం తెలుసు అన్నట్టు చెప్తుంది తెలుగు. సో, ఆ తర్వాత అందరికి స్వీట్ తినిపిస్తది. స్వీట్ తినిపిస్తది. ఆహ్, స్వీట్ తినిపిచ్చాక అయిందా? పర్ఫెక్ట్‌గా ఉంది. టేక్ 1 సెకండ్. స్వీట్ అందరికి ఒక్కో స్పూన్ తినిపిస్తా ఉంటది అందరికి. సో, యష్మికి, ప్రేరణకి అందరికి. సో, గౌతమ్ దగ్గరికి గూడా వచ్చేసి గౌతమ్ తినిపిస్తది. చాలన్నా గాని టేక్ వన్ మోర్ అని 2, 3 సార్లు పెట్టిద్దనమాట. అది చూపిస్తాడు. తర్వాత ఆ! విష్ణు వచ్చి గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ సులేఖమ్మ అన్నట్టు అంటదనమాట. ఆ తర్వాత ఆ! ఆహ్, నిఖిల్ వాళ్ళ మదర్‌తో ఈ కన్వర్జేషన్‌లో నిఖిల్ వచ్చి వాళ్ళ మదర్‌తో కన్నడతో మాట్లాడుతుంటాడు. వాళ్ళ లాంగ్వేజ్‌లో. మాట్లాడుతూ "ఏయ్! తెలుగులో మాట్లాడండి" అంటదేమో. అది ఎంత క్యూట్‌గా అంటదో అసలు. బిగ్ బాస్ అంటాడు కదా! మామూలుగా వేరే లాంగ్వేజ్‌లో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడండి అంటాడు కదా! ఇక్కడ ఏమంటదనమాట. అసలు నిఖిల్ చెప్తుంది ఈమెకు అర్థం కాదని పాపం. నిఖిల్‌కి పక్కా తెలుగు. మామూలు తెలుగు కాదు నిఖిల్‌ది. సో, చాలా బాగా మాట్లాడతాడు. అయితే మళ్ళా మొత్తం ఆ! వీళ్ళ మొత్తం బ్రదర్స్ ముగ్గురంట. అయితే ఇతని కంటే వీళ్ళన్న ఇంకా పొట్టిగుంటాడంట. అహా! వీళ్ళన్న కంటే ఇతను పొడుగంట. సారీ. వీళ్ళన్న కంటే నిఖిల్ పొడుగంట. నిఖిల్ కంటే వాళ్ళ తమ్ముడు ఇంకా పొడుగంట. అంటే రివర్స్ ఆర్డర్. బట్ వాళ్ళ ఇంట్లో మొత్తం చాలా టాల్ అంట. సో, ఒకసారి విష్ణు అంటది కదా! నాకు పొడుగ్గా ఉండేవాళ్ళంటే ఇష్టమని. ప్రాబబ్లీ అది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఈ మాట అనిందేమో. అంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ టాల్ ఉంటారు ఇట్లా చెప్తారు కదా! అట్లా అనిపించింది. మొత్తానికి ముగ్గురు గురించి చెప్తది. ఆ తర్వాత ఆమెతో ఒక గేమ్ ఆడిస్తారనమాట. గేమ్ ఆడిస్తే మటనొస్తది. మటన్ ఏందంటే రా మటన్ అది వండుకొని చేసుకోవాలి. సులోచనమ్మకి జై అని చెప్పి ఇంక మన అవినాష్ ఉన్నాడుగా ఆయన బిగించేస్తాడు. రా మటన్ అనమాట వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి అది కూడా కాకుండా మైసూర్ పాక్ కూడా వస్తాయి. ఇది మైసూర్ నుంచి వాళ్ళ ఊరు మైసూర్ కాబట్టి మైసూర్ నుంచి వచ్చిన మైసూర్ పాక్ చాలా బాగుంది అనంగానే టేస్టీ తిని అబ్బా! భలే ఉందన్న అసల మైసూర్ పాక్ సూపర్ ఉంది అది ఇది అన్నట్టు ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఓకేనా? నబీల్ అయితే మనకి స్వీట్ ప్రియుడు కదా! పాపం ఒకటొస్తే రెండోది కూడా పెట్టుకొని తింటా ఉంటే రే అని చెప్పి నబీల్ అక్కడున్నాయిరా ఇంకా ఎందుకురా నా మీద పడతారన్నట్టు నబీల్ అంటున్నాడు. ఇది. దీని తర్వాత నేను ఫస్ట్ చెప్పిన ఇదొచ్చింది. ప్రేరణ, యష్మి మాట్లాడుకుంటా ఉంటే, ఇట్లా మా మదర్ చెప్పింది. బయటికెళ్ళాకైనా మీరు ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. ఇక్కడొద్దురా అన్నట్టు. అంటే నన్ను చూసి నేర్చుకోండి గైస్ అన్నట్టు అంటుంది. అంటే అది ఎక్కడ బయటికి పోద్దని నేను అలా ఉన్నాను అన్నట్టు. ఓకే. అది జరిగింది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.